మత్తయి గారు రాసిన సువార్తలో 17వ అధ్యాయం 21వ వాక్యం, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని చెప్పాడు. చేతుల తట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే వాక్యాన్ని ఇప్పుడు మొదటి వాక్యంలో మనం విన్నాం. ఇదే సత్యంలో నుంచి మరి యొక్క సత్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నా. వాక్యం తేటగా చెప్పబడుతుంది, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తుడైన దేవాది దేవుడు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు, తన వాక్శక్తి చేత భూమినంతా సృష్టించిన దేవుడు, తన వాక్శక్తి చేత ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు క్రీస్తు యేసు చెబుతూ ఉన్నాడు. నజరేయుడైన క్రీస్తు చెబుతూ ఉన్నాడు. ఏ ఒక మనిషి కాదు, ఏ యొక్క మాయ చేసే వ్యక్తి కాదు, ఏ యొక్క నరుడు కాదు, ఏ యొక్క సేవకుడు కాదు. సర్వశక్తుడైన క్రీస్తు చెబుతూ ఉన్నాడు. దేవాది దేవుడు చెబుతూ ఉన్నాడు, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆమేన్, హల్లెలూయా. చాలా వాక్యాలు మనం వింటూ ఉన్నాం. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. చాలా వాక్యాలు వింటూ ఉన్నాం. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఇర్మియా అనే ఒక ప్రవక్త దేవుని దగ్గర పశ్చాత్తాపడి, ప్రభువా కరుణించయ్యా అని చెప్పి ప్రార్థించి, అయ్యా ఈ కార్యంలో మాకు అనుగ్రహం చేయండి అని చెప్పి ప్రార్థించినప్పుడు ఇర్మియాతో ముఖాముఖిగా దేవుడు చెబుతూ ఉన్నాడు, నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉండదా? ఆమేన్, హల్లెలూయా. ఇర్మియాతో దేవాది దేవుడు చెప్పాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండనా? అదే దేవుడు చెబుతున్నాడు, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. చేతులు తట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతున్న ఒక చిన్న సత్యం, కానీ ఇదే లోకాన్ని జయించే పెద్ద సత్యం. ఆమేన్, హల్లెలూయా. తేటగా చెప్పబడుతుంది, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. జరిగిన సంభవం ఏంటి? ఒక తండ్రి తనకున్న ఒకే ఒక కుమారుడు, ఆ కుమారుని తీసుకుని యేసు క్రీస్తు యొక్క శిష్యుల దగ్గరకు తీసుకువచ్చాడు. అయ్యా, నా కుమారుడికి దయ్యము పట్టి ఉంది, చంద్రరోగి పీడింపబడి ఉన్నాడు. బాల్యము నుండి, చిన్న వయసు నుండి ఆ యొక్క దురాత్మ అతన్ని పట్టి పీడిస్తూ ఉంది. ఎప్పుడు అది నీళ్ళల్లో అతన్ని తోసివేస్తాదో తెలియదు, ఎప్పుడు అది నిప్పులలో అగ్నిలో తోసివేస్తాదో తెలియదు. భయంకరమైన దయ్యము చేత పీడింపబడుతూ ఉన్నాడయ్యా, వేదన పడుతున్నాడయ్యా నా కుమారుడు, వీరిని విడిపించండి చెప్పి శిష్యుల దగ్గరకు తీసుకువెళ్తే వారు ఎంతో ప్రయత్నం చేశారు, కానీ ఏమీ సాధ్యపడలేదు. తిరిగి నిరాశ చెంది ఇకపైన అతనికి ఉన్న ఒకే ఒక ఆశ, ఆ యేసయ్య దగ్గరికి వెళ్లి నేను ప్రార్థన చేయబోతున్నాను చెప్పి యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి కన్నీరు విడిచాడు. అయ్యా, ఉన్నది ఒకే ఒక కుమారుడు, బాల్యము నుంచి దయ్యము పట్టి ఉంది, చంద్ర రోగి అయి ఉన్నాడు. ఎప్పుడు నీళ్ళల్లో పడుతాడో తెలియదు, ఎప్పుడు అగ్నిలో పడుతాడో తెలియదు. లోకంలో అందరూ పిల్లల్లాగా నా పిల్లవాడు కూడా చదవాలన్న ఆశ నాకు ఉంది. లోకంలో ఉన్న అందరూ పిల్లల్లాగా మంచి ఉద్యోగం చేయాలన్న ఆశ నాకు ఉంది. కానీ ఏం చేయగలను? బయట పంపించలేకపోతూ ఉన్నాను. నా కుమారుని ఇంట్లో పెట్టి కట్టివేస్తున్నాను, ఇనుప సంఖ్యలతో కట్టివేస్తున్నాను, బంధిస్తున్నాను. కారణం, అతడు బయట వెళ్తే ఎక్కడ నీళ్ళలో పడతాడో తెలియదు, ఎక్కడ అగ్నిలో పడతాడో తెలియదు, అతడు ప్రాణం ఎప్పుడు పోతాడో తెలియదు. వేదన పడుతున్నానయ్యా. నా కుమారుడు జన్మించినప్పటి నుంచి ఆ కుమారుడు కొరకు కన్నీరు విడిచి వేదన చెందాను. ఎక్కడెక్కడో వెళ్ళాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఏ ప్రయోజనం లేదు. అంతా నిష్ప్రయోజనం. డబ్బు ఖర్చు పెట్టాను, ప్రయోజనం లేదు. అంతా ఓటమి పాలైంది. ఏం చేయాలో తెలియలేదని చెప్పి యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పాడు. యేసు క్రీస్తు గద్దించాడు. అప్పుడే ఆ యొక్క దయ్యం అతను విడిచి వెళ్లిపోయింది. వెళ్లిపోయిన తర్వాత కొద్దిసేపు తర్వాత యేసు క్రీస్తు శిష్యులు వచ్చి యేసయ్య దగ్గర అడుగుతున్నారు, అయ్యా, మేము ఎంతో అర్థం చేశాము, కానీ మా ప్రార్థనకి అది వెళ్ళలేదే, మీరు చేసినప్పుడు మాత్రం వెళ్ళిందే, కారణం ఏంటి? అప్పుడు ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసానికి కారణం. మీకు ఆవగిందంత విశ్వాసం ఉన్నట్లయితే ఎంత పెద్ద కొండైనా సరే దానిని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళమంటే అది పోయే తీరాలి. అంత గొప్ప విశ్వాసం శక్తిలో ఉంది, విశ్వాసంలో శక్తి ఉంది. మీలో అవిశ్వాసం ఉన్నందువల్ల ఈ కార్యం జరగలేదని చెప్పాడు. చెప్పిన తరువాత దేవుడు ఒక నిప్పు లాంటి ఒక నిజాన్ని, సత్యాన్ని చెబుతూ ఉన్నాడు. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు.
లేదు. ఈ లోకంలో మీకు అసాధ్యమైనదంటే ఏమీ లేదు. ఇది ఎవరిగా చెప్పింది? సర్వశక్తుడైన యేసు. ఆయన చెబుతూ ఉన్నాడు మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈరోజు ప్రజలంతా వేదన చెంది వస్తూ ఉన్నారు. అయ్యా, యవనస్తులు చాలా మంది పరీక్షలు రాశాను, ఓడిపోయాను, ఫెయిల్ అయిపోయాను, నాకు సాధ్యపడలేదు. బాగా చదివాను బ్రదర్, మంచి ఉద్యోగం నాకు దొరకడం లేదు, నాకు సాధ్యపడడం లేదు. పరిశుద్ధంగా జీవించాలని ఆశ నాలో ఉంది, పాపం చేయకూడదని ఆశ నాలో ఉంది, కానీ నాకు అసాధ్యంగా ఉంది, నాకు సాధ్యపరచబడలేదే. నేనేం చేయాలి? అప్పుల సమస్య కొండంతగా పెద్దదిగా ఉంది. తీరని అప్పు వడ్డీలుగా పెద్ద అప్పుగా మార్చబడుతుంది. ఏం చేయాలో తెలియడం లేదు. ఈ అప్పు తీర్చాలంటే నాకు సాధ్యపడదు. అసాధ్యమైన కార్యం. నాలో ఉన్న వ్యాధి తొలగాలంటే అసాధ్యమైన కార్యం. నా భర్త రక్షణ పొందాలంటే అసాధ్యమైన కార్యం. నా పిల్లలు రక్షణ పొందాలంటే అసాధ్యమైన కార్యం. అయ్యో, నా జీవితంలో సాధ్యపడలేదే. నేను ఏది తాకినా ఓటమే పాలవుతుంది. అన్ని అసాధ్యమే. నా యేసు చెబుతూ ఉన్నాడు, ఈ కూటంలో వచ్చిన మీతో ప్రతి ఒక్కరితో నా యేసు చెబుతూ ఉన్నాడు, నీ జీవితంలో ఏ కార్యములు అసాధ్యం అని చెప్పి నీ వచ్చున్నావు నాకు తెలియదు. ఈ రాత్రి సమయం నా యేసు నీతో చెబుతూ ఉన్నాడు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆమేన్. ఈ రోజు అసాధ్యం అనుకుంటున్నావు కదా, ఆ కార్యాన్ని నా దేవుడు సాధ్యపరచబోతున్నాడు. చేతులకంటూ హల్లెలూయా. అసాధ్యమని కుమిలిపోయి వచ్చావు, ఓటమి పాలై వచ్చావు, హృదయం వేదన పడి వచ్చావు, అయ్యో కన్నే విడుస్తూ ఉన్నావు, అన్ని కార్యాలు అసాధ్యం అనుకుంటున్నావు. ఈ రాత్రి నీ అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరచబోతున్నాడు. ఆమేన్. నా యేసు చెబుతున్న ఒకే నిప్పు లాంటి సత్యం, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, బైబిల్ గ్రంథం అందు మోషే అనే ఒక దేవుని సేవకుడు నత్తి మాట్లాడలేకపోతున్నాడు. ఏ విధంగా మాట్లాడాలో తెలియదు. అటువంటి వ్యక్తి దగ్గర దేవాది దేవుడు చెబుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నేను నిన్ను ఎన్నుకొని ఉన్నానని. మోషే అంటున్నాడు, ఇది నాకు అసాధ్యం, ఇది సాధ్యపడని కార్యం. కారణం నా నోటి మాట కూడా కేటగా రాదే, నేను సరిగా మాట్లాడలేనే, అసాధ్యమైన కార్యం అంట అని దేవుని దగ్గర చెబుతూ ఉన్నాడు. దేవాది దేవుడు అంటున్నాడు, నీకు అసాధ్యమే నాకు తెలుసు, అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరిచి నీ ద్వారా ఇశ్రాయేలు ప్రజలు నేను విడిపిస్తానని దేవుడు అతను మోషేని ఎన్నుకున్నాడు. చేతులు తట్టండి. గ్లోరీ జీసస్. హల్లెలూయా. గిద్యోను అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ చిన్న ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఒక పెద్ద సేవకుడు కాదు, వ్యవసాయం చేసుకుంటూ చిన్న వ్యక్తి. అతని జీవితంలో దేవుడికని ఏదైనా సాధించాలన్న ఆశ ఏమీ లేదు. ఒక చిన్న వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి దేవాది దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు మీదియానుల అమాలేకులకు భయపడి వణుకుచున్నారయ్యా, గిద్యోను పరాక్రమ గల బలాఢ్యుడా, నీవు వారిని విడిపించాలంటున్నాడు. గిద్యోను అంటున్నాడు, నన్ను చూసి పరాక్రమ గల బలాఢ్యుడా అంటున్నావే, ఏంటి ప్రభు, నా గోత్రంలోనే నేను కనిష్ఠుడను, ఎందుకు పనికిరాని వాడిని, నా జాతిలోనే నేను చిన్న జాతి వాడిని, నేను ఒక వ్యవసాయం చేసేవాడిని, నన్ను పోయి ఏంటి ప్రభు? లేదు గిద్యోను, అమాలేకీయుల చేతుల నుంచి మీదియానీయుల చేతుల నుంచి విడిపించడానికి నేను నిన్నే అనుకున్నాను. కారణం నీవే బలాఢ్యుడవు. ఆమేన్. హల్లెలూయా. అసాధ్యం. నేనే విధంగా వెళ్ళగలను? నా గోత్రం ఏంటి, నా జాతి ఏంటి, నా కులం ఏంటి, నేను చేస్తున్న పని ఏంటి, నేను పోయి సేవ చేయగలనా? నేను పోయి జనాలను విడుదల చేయగలనా? నేను చేయలేను. ఇది నాకు అసాధ్యం. దేవుడు అంటున్నాడు, లేదు, నీవే సాధ్యుడు, నీవే బలాఢ్యుడవు, నీవే పరాక్రమ గలవాడు. చేతులు తట్టండి. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది యవనస్తులు ఇక్కడ కృంగిపోయి ఉన్నారు. నా దేవుడు తెల్లవారుజామున నాతో చెప్పాడు, దేవాది దేవుడు చెప్పాడు, ఈ రోజు వాక్యాన్ని తినే చెప్పు.
అసాధ్యం అసాధ్యమని చాలా మంది యవనస్తులు ఉన్నారు. వారికి చెప్పు, మీకు సాధ్యపడుతుంది, నేను మీతో ఉండబోతున్నానని చెప్పన్నాడు. అమ్మే అదే చెబుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను, నాకు అసాధ్యం, సాధ్యపడడం లేదు. ఆశ ఉంది, సేవ చేయాలని ఆశ ఉంది, నాకు సాధ్యపడలేదే. పరిశుద్ధంగా జీవించాలని ఆశ ఉంది, సాధ్యపడలేదే. మంచి ఉద్యోగంలో ఉండాలని ఆశ ఉంది, సాధ్యపడలేదే. మంచిగా చదవాలని ఆశ ఉంది, సాధ్యపడలేదే. సాధ్యం కాలేదే. ఈ రోజు నా యేసు చెబుతున్నాడు, నీకు అసాధ్యమైనదేమీ లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ అనే ఒక వ్యక్తిని గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది. ప్రపంచంలోని నెంబర్ 1 బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్. అతన్ని ఓడించగలిగిన సత్తా ఈ దేశంలోనే ఎవరికి లేదు. అంతటి మహావీరుడు, బాక్సింగ్ లో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి దగ్గర ఎంతో మంది బాక్సింగ్ అతను ఓడించాలని ప్రయత్నం చేశారు, ఒక్కరూ గెలవలేకపోయారు. హోలీఫీల్డ్ అనే ఒక వ్యక్తి ఏ విధంగా నువ్వు బాక్సింగ్ ఛాంపియన్ అయి తన యొక్క మైక్ టైసన్ ను ఓడించాలన్న కసి ప్రయత్నం చేశాడు. చాలా సార్లు ఓటమి పాలయ్యాడు. హాస్పిటల్లో బెడ్ లో పడిపోయాడు. బెడ్ లో పడిపోయినప్పుడు డాక్టర్స్ అతని యొక్క హెల్త్ అన్ని చెక్ చేసినప్పుడు, నీ హృదయం పాడైపోయింది, ఇకపై నువ్వు బాక్సింగ్ చేయలేవు, బాక్సింగ్ లో నువ్వు ఏం చేయలేవు, బాక్సింగ్ ఆడడానికి కూడా నీకు అర్హత లేదు, నువ్వు ఆడకూడదు, అటు ఆడినా నీ ప్రాణానికి అది హాని కలుగుతుంది, బాక్సింగ్ కళను దీనితో మర్చిపో అని చెప్పి హోలీఫీల్డ్ దగ్గర డాక్టర్స్ చెప్పారు. హోలీఫీల్డ్ యొక్క చిరకాల ఆశ, ఏ విధంగా నేను బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ను గెలవాలి, ఏం చేయాలి? ప్రభు దగ్గర ప్రార్థించాడు. ఇక నాకు నా శక్తి చలుతున్న కాదు, ఇక నీవు మాత్రమే నాకు దిక్కు అని చెప్పి ప్రార్థన చేశాడు. దేవాది దేవుడు అతనికి బలం అనుగ్రహించాడు, అతన్ని బాగు చేశాడు. మైక్ టైసన్ గెలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మరలా పోటీకి సిద్ధపడ్డాడు. లోకమంతా ఆ యొక్క ఛాంపియన్షిప్ ను చూడడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏంటి, మైక్ టైసన్ ను గెలవడానికి హోలీఫీల్డ్ వచ్చాడా? ఎన్నోసార్లు ఓడిపోయిన ఈ వ్యక్తి మైక్ టైసన్ యొక్క దెబ్బల చేత హాస్పిటల్లో పడి హృదయం పాడైపోయి మైక్ యొక్క బాక్సింగ్ చేయకూడదని కూడా చెప్పి ప్రాణానికే హాని అని చెప్పి కూడా చెప్పారే. ఇటువంటి వ్యక్తి మైక్ టైసన్ ను గెలవాలని ఆశపడి మరలా పోటీ దిగుతున్నాడా? ఇది అసాధ్యం అని మరలా యొక్క పోటీలో ఉన్న వాళ్ళందరూ చెప్పారు, నీకు అసాధ్యమయ్యా, నీకు కుదరదయ్యా, వద్దయ్యా అన్నాడు. లేదు, పోటీని ప్రారంభించండి అని చెప్పాడు. పోటీని ప్రారంభించారు. లక్షల కొద్ది ప్రజలతో చూస్తూ ఉన్నారు, అక్కడక్కడ ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మైక్ టైసన్ ఎదురై వచ్చాడు, హోలీఫీల్డ్ ఎదురై వచ్చాడు. ఇద్దరుకు బాక్సింగ్, ఇద్దరుకు పోటాపోటీ జరుగుతుంది. ఈ పోటాపోటీలో హోలీఫీల్డ్ గెలిచిపోయాడు. చేతులు తట్టండి. తరువాత ఆ యొక్క దేశంలో ఉన్న అన్ని ప్రెస్ వాళ్ళందరూ అతని దగ్గరకు వచ్చి మైక్ పెట్టి ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. అయ్యా, నీ విజయానికి రహస్యం ఏంటి? హోలీఫీల్డ్ చెప్పిన ఒకే ఒక మాట, ఫిలిప్పు 4:13 పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు క్రీస్తును బట్టి సమస్తమును నేను చేయగలను. నన్ను బలపరచు క్రీస్తును బట్టి సమస్తమును నేను చేయగలను. నాకు అసాధ్యమని డాక్టర్స్ చెప్పారు, నిజమే. ప్రాణాపాయం అని చెప్పారు, నిజమే. కానీ నన్ను బలపరచు క్రీస్తును బట్టి నేను సమస్తమును చేయగలను. కారణం, నా దేవుడు చెప్పాడు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. చేతులు తట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అసాధ్యం. కుమిలిపోయినావు కదా, నా దేవుడి నీతో ప్రత్యేకించి చెబుతున్నాడు. హోలీఫీల్డ్ గెలిపించిన అదే దేవుడు చెబుతూ ఉన్నాడు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆమేన్. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. భయపడకండి. అయ్యా, నేను పాపంలో జీవిస్తూ ఉన్నానే, నన్ను దేవుడు ఎన్నుకుంటాడా? నేను దేవుడి సేవ చేయగలనా? అయ్యా, పాపపు బ్రతుకులో నేనున్నానే, దేవుడు నన్ను క్షమించి నన్ను తిరిగి తన యొక్క పాదంలో చేర్చగలడా? నాకు అసాధ్యముగా ఉందే, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నానే, త్రాగకూడదు అనుకుంటున్నాను, కానీ నాకు సాధ్యపడలేదు. త్రాగేస్తున్నాను, పేకాట ఆడకూడదు అనుకుంటున్నాను, కానీ నాకు సాధ్యపడలేదు. వ్యభిచారం చేయకూడదు అనుకుంటున్నాను, నాకు సాధ్యపడలేదు. ఈరోజు చాలా మంది పరిశుద్ధత
కాపాడుకోవడానికి బలహీనపడుతూ ఉన్నారు. అయ్యో నాకు అసాధ్యం, నాకు సాధ్యపడలేదే. చాలా మంది యవనస్తులు అనుకుంటున్నారు పరిశుద్ధంగా జీవించడానికి నాకు అసాధ్యం. ఇప్పుడున్న ప్రపంచం, ఇప్పుడున్న నెట్, ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న అన్ని లోక ఆశలు చూస్తే ప్రపంచంలో పరిశుద్ధంగా జీవించాలంటే అసాధ్యం అనుకుంటున్నారు. కానీ నా దేవుడు చెబుతూ ఉన్నాడు నీకు సాధ్యం. ఆమేన్, హల్లెలూయా. అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఒక ఓటమిని చూసి భయపడకండి, ఒక ఓటమిని చూసి భయపడకండి. నా యేసు ఆ ఓటమినిచ్చే నీకు ఒక గెలుపును అనుగ్రహించగలడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఒక వింతైన సంభవం. ప్రారంభ రోజులలో దేవుడికి బాగా ప్రార్థించేవాడిని, బాగా దేవుని స్తుతించి ఆరాధించి బైబిల్ గ్రంథం చదవడంలో మంచిగా ఉండేవాడును. ఏ విధంగా నేను సేవ చేయాలన్న ఆశ నాలో పొంగి పొంగి వస్తూ ఉంది. కానీ వాక్యోపదేశం చేయడానికి ఒక్క అవకాశం కూడా నాకు రాలేదు. తగిన సమయంలో మా పాస్టర్ గారు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశం వచ్చిన వెంటనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను వాక్యోపదేశం చేయడానికి ప్రారంభించాను. సుమారు 20 నిమిషాలు మాట్లాడాను. 20 నిమిషాలు నేను ఏం మాట్లాడాను నాకే అర్థం కాలేదు. అమ్మాయి, ప్రజలకేం అర్థమవుతుంది? ప్రజలకేం అర్థమవుతుంది? వేదనతో బలిపీఠం దిగి వచ్చాను. మోకాలేసి ప్రార్థన చేశాను నా దేవుని దగ్గర. నాకు అసాధ్యము ప్రభువా, నాకు సాధ్యపడలేదు ప్రభువా. నాకు ఆశ ఉంది, భారం ఉంది, ప్రార్థన చేస్తున్నాను, అన్నీ ఉన్నాయి, కానీ వాక్యోపదేశం చేయలేకపోతున్నానే. 10 నిమిషాలు మాట్లాడలేకపోయానే. అయ్యో, నేను మాట్లాడేది నాకే అర్థం కాలేదే. ప్రతి ఒక్కరు నన్ను చూసి అవమానంగా చూస్తున్నారే ప్రభు. నాకు అసాధ్యమయ్యా. సేవ చేయాలి చేయాలి చేయాలన్న ఆశ నాకు ఉన్నా కూడా నేను మాట్లాడలేకపోయానే. ఓటమి పాలయ్యానే. అసాధ్యం, నాకు అసాధ్యం. కుమిలి కుమిలి ఏడ్చాను, కుమిలి కుమిలి ఏడ్చాను. 1 సంవత్సరం వరకు తరువాత ఏ అవకాశం ఇవ్వలేదు. కారణం వాక్యోపదేశం చేయడం తెలియదు. అవమానం, భారం, సేవ చేయాలన్న భారం ఉన్నా కూడా చేయలేని స్థితి, ఏం చేయాలో తెలియని స్థితిలో కుమిలి కుమిలి వచ్చాను. ఆ సమయంలో నన్ను ధైర్యపరిచింది ఈ వాక్యమే. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యమే నన్ను ధైర్యపరిచింది. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. మరలా సందర్భాన్ని దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఎవరెవరైతే అవమానించి దూషించి వేదపరిచారో వాళ్ళ ముందర నా దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వేల కొలది ప్రజలకు దేవుడి యొక్క వాక్యోపదేశాన్ని చేస్తున్నానంటే కారణం నా యేసు. అసాధ్యం అసాధ్యం అసాధ్యమని చెప్పి వెనకబోతూ ఉండకు, నీకు సాధ్యమవుతుంది. ఆమేన్, ఆమేన్. వెనక వెళుతూ ఉంటే వెనకపోతూనే ఉండాలి. ముందు వెళ్ళు, నీకు సాధ్యమవుతుంది. ముందు వెళ్ళు, నీకు సాధ్యమవుతుంది. నీ జీవితంలో ఏ కార్యమైనా నీకు సాధ్యం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడా సహోదరి, అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. నా యేసు చెబుతున్నాడు మీకు అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. ప్రతి ఒక్కటి మీకు సాధ్యమవుతుంది, ప్రతి ఒక్కటి మీకు సాధ్యమవుతుంది. దానికి ఏం చేయాలి? ఒక్క కార్యాన్ని మాత్రం చెప్తాను. చాలా కార్యాలు ఉన్నాయి. ఒక్క కార్యాన్ని చెప్పి మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. అదే వాక్యాన్ని మరలా మనం చదువుతాము. నీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి అక్కడ నుండి పొమ్మనగానే అది పోవును. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ శిష్యులు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు? కారణం ఏంటి అని వారు అడిగినప్పుడు దేవుడు చెప్తున్న ఒకే ఒక కార్యం, మీ అవిశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. మీలో విశ్వాసం ఉన్నట్లయితే ఎంత పెద్ద కొండైనా సరే అది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం ఉన్నట్లయితే జరగాలి. ఆమేన్. యోషువ అనే ఒక మహా గొప్ప సేవకుడు ఉన్నాడు. మోషే తరువాత దేవుడు ఆ యొక్క సేవను బాధ్యతను యెహోషువకు ఇచ్చాడు. యెహోషువ ఆ యొక్క బాధ్యతను తీసుకున్న తరువాత ఒక భయంకరమైన కోట, ఎరికో కోట ఒకటి కనబడుతుంది. బయట నుంచి చూశారు. చూస్తే ఆ కోటను చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. ఇశ్రాయేలు ప్రజలంతా ఉన్నారు. యెహోషువ అడిగాడు, ప్రభువా ఈ కోటను దాటి వెళ్ళాలి, ఇప్పుడు నేనేం చెయ్యమంటారని అడిగాడు. దేవుడు చెప్పాడు, ఈ కోటను నీ చేతికి అప్పగించుచున్నాను. ఆమేన్,
హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ఏంటి? ఈ కోటను నీ చేతికి అప్పగించుచున్నాను, ఇచ్చేస్తున్నాను. విశ్వాసంతో నువ్వు చేయవలసిన కార్యం ఏంటి తెలుసా? ఆ రోజుల మౌనంగా తిరుగు, 7వ రోజు బూరతో నవ్వుదు, కోటలంతా కింద పడతాయని చెప్పాడు. కొంచెం ఆలోచన చేసి చూడండి. ఆ యొక్క ఎరికో కోట అన్నది భయంకరమైన ఎత్తుగా ఉంటుంది. సుమారు 32 అడుగుల వెడల్పు ఉంటుంది. అంటే ఒక ఎంత పొడుగు ఉంటుంది, అంత పెద్ద పొడవు ఒక పక్క, వెడల్పు ఉంది. అది ఆ దేశం అంతా చుట్టూ ప్రాకారంగా ఉంది. ఆ కోట పడాలంటే దేవుడేం చెప్పుండాలి? ఒకటి, నువ్వు మంచి గడపారులు తీసుకొని, మీ ప్రజలంతా చాలా మంది ఉన్నారు కదా, ఒక్కొక్క గడపారు వేసి కూర్చోండి అని చెప్పుండాలి. లేదు, ఇనుప సామాగ్రిని పెద్ద పెద్ద క్రేన్లు అంతా పెట్టి దాన్ని తోయమని చెప్పుండాలి. కానీ దాని చుట్టూ తిరగమని చెప్పాడు. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? ఆ విషయాన్ని వారితో చెప్పిన తర్వాత ముందు వెళ్తూ ఉన్నాడు. ప్రజలంతా వెనకాల చూసి, పిచ్చివాడు, మోషేను నమ్మాము, ఏదో ఇంతవరకు తీసుకుని వచ్చాడు, ఆయన పోయాడు. ఇప్పుడేమంటే యెహోషువ ఈయనేమంటే దాని చుట్టూ తిరగమంటున్నాడు. దాన్ని కొట్టమన్నా మేము కొడతాం, తిరగమంటే ఏ విధంగా తిరిగేది? తిరిగితే గోడ ఎట్లా పడుతుంది? అవిశ్వాసం ఏమీ లేదు, చెప్పింది చేసేశారు. చేతులు తట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పింది అట్లా చేశారు. తిరిగిన వెంటనే నా దేవుని యొక్క శక్తి, బూరధ్వనులు ఊదుతూ ఉంటే దేవుని శక్తి దిగింది. ఎరికో గోడలంతా కూర్చోపడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. గోడలు కూర్చోబడడానికి కారణం విశ్వాసం. అదే నా యేసు చెబుతూ ఉన్నాడు, అదే నా క్రీస్తు చెబుతూ ఉన్నాడు. నీలో ఆవగించంత విశ్వాసం ఉన్నట్లయితే కొండలు కూడా సరే ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. నీ అప్పుడు సమస్య ఎంత? నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. అన్ని నీకు సాధ్యమవుతాయి, నీ విశ్వాసం ఉంచు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, దావీదు అనే ఒక మహారాజు ఉన్నాడండి. ఆ రాజు యొక్క చరిత్ర మీ అందరికీ తెలుసు. అతను ప్రారంభ స్థాయిలో గొర్రెలు కాపలా కాస్తున్న ఒక వ్యక్తి. ఒకరోజు తన తండ్రి ఏమన్నాడు? దావీదు, రాజ్యంలోకి వెళ్ళి అక్కడ మీ సహోదరులకు భోజనం సిద్ధపరుచున్నాను, వాటిని తీసుకువెళ్ళని చెప్పాడు. తీసుకువెళ్ళాడు, క్యారియర్ తీసుకువెళ్ళాడు. వెళ్ళిన వ్యక్తి అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరగడానికి సిద్ధంగా ఉంది. ఫిలిస్తీయులు ఒక పక్క, ఇశ్రాయేలు ఒక పక్క ఉన్నారు. ఫిలిస్తీయులకు ముందర గోలియాతు అనే ఒక మహా గొప్ప వీరుడు గంభీరంగా ఉన్నాడు. అతన్ని చూసిన వెంటనే ఇశ్రాయేలు ప్రజల యొక్క గుండెల్లో గూడు పట్టుకుపోయింది. భయం. అతడు మాట్లాడే ప్రతి మాట ఎవడు నా దగ్గరకు రాగలని చెప్పి గంభీరంగా మాట్లాడుతున్నాడు. ఆ మాటని వినిన వెంటనే ప్రతి ఒక్కరి హృదయంలో భయం. ఎవరు ముందుకు రాలేదు. ఇశ్రాయేలు ప్రజలంతా వణుకుతూ ఉన్నారు. రాజైన సౌలు వణుకుతూ ఉన్నాడు. ఇక అసాధ్యం. ఫిలిస్తీయులకు మనం బానిసలైపోవాల్సిందే. ఇంకేం చేయలే, మన పరిస్థితి ఎక్కడ ఏర్పడుతూ ఉంది. దావీదు తన సహోదరుల కొరకు భోజనాన్ని తీసుకువచ్చాడు. అక్కడ చూసుకుని వచ్చి, ఏది యుద్ధం జరుగుతుందా? అతనికి చాలా సంతోషం. యుద్ధం చూడాలని ఆశ. కానీ యుద్ధం జరగడం లేదు. ఇతనికి ఒక పక్క కోపం. ఒకటి, యుద్ధం జరిగితే యుద్ధాన్ని చూడాలి, కానీ ఏం జరగడం లేదే. వాడేమంటే గంభీరంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎవరు నాతో యుద్ధం చేయడానికి వస్తారు రండి అని చెప్పి గంభీరంగా మాట్లాడుతున్నాడు. అంతేకాదు, దేవాది దేవుని దూషిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తికి భయపడి వీళ్ళంతా చూడండి భయపడిపోయి వణుకుతున్నారే అని చెప్పి ఈ దావీదు అంటున్నాడు, వీళ్ళంతా ఈజీగా జయించొచ్చు అని చెప్పి ఈజీగా చెప్తున్నాడు. ఈ మాట అటు ఇటు 3 4 అందరికి తెలిసి దాన్ని తీసుకువెళ్లి సౌలుకు చెప్పాడు. సౌలు అక్కడ పిలిపించారు. దావీదు సౌలు దగ్గరకు వచ్చిన వెంటనే దావీదు అంటున్నాడు, యుద్ధానికి అతనితో పోట్లాడడానికి, అతనికితో యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను పంపించండి అన్నాడు. సౌలు అంటున్నాడు, బాలుడా కుమారుడా, నీవు అతనితో పోయి యుద్ధం చేయించలేవయ్యా. నీకు అసాధ్యము. నీ రూపమేంటి? నీకు యుద్ధం తెలియదు, నీకు ఏమి తెలియదు. అటువంటి గొర్రెల కాపరమైన నీకు మహావీరుడైన ఆ ఫిలిస్తీయుడైన ఆ గొలియాతును జయించగలవా? నీకు అసాధ్యమయ్యా, నీవు తిరిగి వెళ్ళయ్యా అంటున్నాడు. దావీదు అంటున్నాడు, సౌలు రాజా, నీవు నన్ను చూస్తూ ఉన్నావు, నా ఆకారాన్ని చూస్తూ ఉన్నావు, కానీ నాతో ఉన్న దేవుడిని నువ్వు చూడడం లేదు. జరిగిన సమయం ఏంటో తెలుసా?
ఒకరోజు నేను గొర్రెల కాపలా కాస్తున్నప్పుడు సింహముడు ఎలుగుబంటులు గొర్రెలు తినడానికి వచ్చాయి. వాటిని చీల్చి చెండాడడానికి నా యేసు నాకు బలాన్నిచ్చాడు. అటువంటిది ఫిలిష్తీయుడైన గోలియాతు ఎంత గంభీరంగా ధైర్యంగా చెప్పాడు. తన ధైర్యాన్ని చూసి మెచ్చుకొని యుద్ధానికి పో అన్నాడు. యుద్ధానికి వెళ్ళాడు. ఒకే ఒక రాయి గోలియాతు కూర్చోబడ్డాడు. నీకు అసాధ్యం అని చెబుతున్నా ఆ సౌలే తల ఉంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరా సహోదరి, జరిగిన సంభవాన్ని మీకు క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక్క రాయి తీసుకున్నాడు, కొట్టాడు. అతని యొక్క నెత్తుల పైన పడింది. ఒక రాయి స్పీడ్ వచ్చి ఇక్కడ పడిన వెంటనే గోలియాతు తిట్టబడి ఉండాలి. వెనకాల పడి ఉండాలి. కానీ అతడు పడింది ముందర. ఆమేన్, హల్లెలూయా. కారణం దావీదు కొట్టిన రాయిలో కాదు, వెనకాల నా దేవుడు కొట్టాడు. చేతులతో యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకు రాజులేరు, రాజులు మనకు రాజులేరు, రాజులు మనకు రాజులేరు, రాజులు మనకు రాజులు. యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యుద్ధము 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 దావీదు కొట్టిన రాయి కాదయ్యా, నా దేవుడు వెనకాల కొట్టాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలు. చేతులు తట్టయ్యా, చేతులు తట్టయ్యా, చేతులు తట్టయ్యా, నా ప్రజలు. నీవెవరనుకుంటున్నావు? నీవు దేవుడి కుమారుడువు, నీవు దేవుడి కుమార్తెవు. నీకు విరోధంగా ఎటువంటి సైతానులు ఆటంకాలు కలిగించినా జయము నీకు వస్తుంది. కారణం నీ కొరకు యుద్ధం చేయగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యం అనుకుంటున్నావే, ఆ కార్యాలంతా సాధ్యపరచడానికి నా యేసు నీతో ఉన్నాడు, నీ కొరకు యుద్ధం చేయడానికి. ఆమేన్. ఎంతమందికి సంతోషం, ఎంతమంది సంతోషం, ఎంతమంది సంతోషం. సింహాన్ని ఎలుగుబట్టిన నా చేతికి చీల్చడానికి అప్పగించిన నా యెహోవా దేవుని నమ్మి వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. నీవంటున్నావు రాజా నీకు అసాధ్యమని, నేనంటున్నాను నా దేవుని వలన నాకు సాక్ష్యం. ఆమేన్. అందుకే పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు సమస్తమును నేను చేయగలను. ఆమేన్, హల్లెలూయా. గోలియాతు ఎంత యా సైతాను బంధకాలు నా కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయి. అయ్యో నేను జయించలేకపోతున్నా, నాకు అసాధ్యం, నాకు సాధ్యపడడం లేదు అనుకుంటున్నావు. ఎటువంటి ఫిలిష్తీయుడైన గోలియాతునికి ఎదురైనా నీకు జయమనివ్వడానికి నా యేసు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాంత్రికాలకి నీ సైతానులకు భయపడకండి, నా యేసు గొప్పవాడు. ఆమేన్. అందుకే వాక్యం తేటగా చెప్పబడుతున్నది, లోకంలో ఉన్నవాడికైనా మనలో ఉన్నవాడు గొప్ప దేవుడు. ఆమేన్. చెప్పండి, లోకంలో ఉన్నవాడికైనా నాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. అందుకే మీ విశ్వాసం లోకాన్నే చేస్తుందని చెప్పాడు. ఆమేన్. చేతులు తట్టండి. హల్లెలూయా. ఈ లోకాన్నే జయించగలిగిన శక్తి నీ విశ్వాసంలో ఉంది. ఆమేన్, ఆమేన్. అందుకే నా యేసు చెబుతున్నాడు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, నువ్వు ఏ విషయమై ఏ కార్యమై నువ్వు వేదన పడుతున్నావో నాకు తెలియదు, కానీ నా దేవుని సత్యవాక్యం చెబుతుంది, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆమేన్, ఆమేన్. అబ్రహాము దగ్గర దేవుడు అంటున్నాడు, నేను ఒక కుమారుని అనుగ్రహిస్తాను. దేవుడు చెప్తున్నప్పుడు వెనక భాగం నుంచి పక్క నవ్వుతుంది శారా.
100 సంవత్సరాల పైన ఒక ముసలివాడి గర్భఫలమా? కుదరదు. ఇది అసాధ్యం. ఇది సాధ్యపడదు. శరీర ప్రకారంగా, సైన్స్ ప్రకారంగా ఇది సాధ్యపడదు. కారణం, గర్భములు ఉత్పత్తి చేసే గర్భం యొక్క సంచే ఎప్పుడో పాడైపోయి ఉంటుంది. ఇది అసాధ్యం. సైన్స్ ప్రకారం ఇది అసాధ్యం. మనుష్య ప్రకారం ఇది అసాధ్యం. అసాధ్యమైన ఒక కార్యానికి చెబుతున్నాడే, నవ్వుతుంది. ఇది అసాధ్యం. ఇది కుదరని పని. ఇది అసాధ్యం. ఏ పక్కన నవ్విందో, అవిశ్వాసం చేత నవ్విందో, ఆమెలోనే గర్భాన్ని ఉత్పత్తి చేశాడు. ఆమెలోనే ఇసాకునిచ్చాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాటను, యెహోవాను అతడు నమ్మాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం తేటగా చెప్పబడుతుంది. అతను యెహోవాను నమ్మాడు కాబట్టి అతనికి అది నీతిగా ఎంచబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మాడు. ఎవరైతే అవిశ్వాసం పొంది హేళనపరిచారో వారి ద్వారానే సంతానం ఏర్పరిచాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, సైన్స్ ప్రకారం అసాధ్యంగా ఉండవచ్చు. డాక్టర్స్ నీకు చెప్పవచ్చు ఈ వ్యాధి తొలగదని, ఈ షుగర్ వ్యాధి తొలగదని డాక్టర్స్ చెప్పవచ్చు. ఈ క్యాన్సర్ కు మందే లేదని చెప్పి డాక్టర్స్ చెప్పవచ్చు. ఈ HIV AIDS వ్యాధికి మందే లేదని డాక్టర్స్ చెప్పవచ్చు. ఇది అసాధ్యము, ఇది సాధ్యపడదని చెప్పి ఎన్ని డాక్టర్స్ చెప్పినా ఈ రోజు నీవు విశ్వాసించినట్లయితే నా యేసు నీకు చెబుతూ ఉన్నాడు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. కారణం నీవు దేవుని చెడువు. ఆమేన్, హల్లెలూయా. నీకోసం యుద్ధం చేయడానికి నా యేసు ఉన్నాడు. నీకోసం యుద్ధం చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను బాగు చేయడానికి, నీ కార్యములు జయముగా మార్చడానికి నా యేసు నీతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకరోజు శిష్యులంతా సముద్రంలో ప్రయాణించి వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు చెప్పాడు, మీరు వెళ్ళండి, నేను వెనకాల వస్తానని చెప్పాడు. అందరూ వెళ్తూ ఉన్నారు శిష్యులంతా. యేసుక్రీస్తు తెల్లవారుజామున ఒక రాత్రి సమయంలో చీకటిలో ఆ సముద్రంలో నడిచి వచ్చేస్తున్నాడు. శిష్యులంతా చూసి భయపడిపోయారు. సముద్రంలో పడవ వెళ్తూ ఉంది. ఎదుటిగా యేసు ప్రభు నడిచేస్తున్నాడు. అయ్యో భూతం భూతం అనేసి అందరూ అరుస్తున్నారు. యేసయ్య అంటున్నాడు, కుమారుడా భయపడకండి, పిల్లలు భయపడకండి, నేనే మీ యేసుని చెప్పాడు. అందరికీ సంతోషం. కొంచెం ఊపిరి పెంచుకున్నారు. పర్లేదు, భయం గురించి భూతమని చెప్పి దయ్యమని చెప్పి భయపడిపోయాం. యేసయ్య పర్వాలేదు. కానీ యేసు ఏ విధంగా సముద్రం నడుస్తున్నాడు? ఆశ్చర్యంగా ఉంది. పేతురు అంటున్నాడు, అయ్యా నేను సముద్రం నడవాలని ఆశిస్తున్నాను, చాలా ఆశగా ఉంది, నడిచేదా అన్నాడు. నడుస్తున్నాడు. చెప్పండి ఒక నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు కొరకు ఒక పని చేతులు తట్టండి. పడవలు ఎంతమంది ఉన్నారు? ఒక్కరికన్నా సముద్రంలో నడవాలని ఆశ ఉందా? ఎవరికైనా కలిగిందా? ఆయన దేవుడయ్యా, ఆయన నడుస్తాడు. మేము నడులము, మేమే నడవగలం. అందరూ అట్లా అనుకున్నారు. పేతురు ఆశపడ్డాడు నడవాలని, నడిచాడు. చేతులు తట్టండి. హల్లెలూయా. నడిచాడు, కొంచెం దూరం నడిచాడు. తరువాత అయ్యో మేఘాల్లో నడిచినట్లుంది, ఇదేందో పది అవిశ్వాసపడిపోయాడు. తిరిగి టక్కన మునిగిపోయాడు. మునిగిన వెంటనే ఏడుస్తూ అయ్యా ప్రభా అని నడుస్తున్నాడు. యేసయ్య అంటున్నాడు, ఎందుకు అవిశ్వాసపడ్డావు? విశ్వాసంతో నడిచావా లేదా? హల్లెలూయా. విశ్వాసంతో నడిచావా లేదా? ఎందుకు అవిశ్వాసపడుతున్నావు? నీ జీవిత పయనంలో కూడా ఈ రోజు నీవు మూర్ఛపడి ఈ రోజు కుమిలిపోతూ ఉన్నావు. సముద్రంలో అయ్యో కుమిలిపోతూ ఉన్నాను, అయ్యో నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాను, నన్ను లేపడానికి ఎవరు లేదు, అయ్యో నేను నీళ్ళలో మునిగిపోయాను, నా జీవితం మునిగిపోయింది. ఎందుకు? అవిశ్వాసం. విశ్వాసం ఉన్న వ్యక్తికి జీవితంలో నడవగలడు. ఆమేన్, హల్లెలూయా. అసాధ్యమనే మాట క్రైస్తవుడికి రాకూడదు. ఆమేన్, ఆమేన్. నీకు సమస్తము సాధ్యము. అందుకే నా యేసు చెబుతున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మవాడికి
నమ్మవానికి సమస్తము సాధ్యము. నమ్మవానికి సమస్తము సాధ్యము. నీ వ్యాధి ఎటువంటిదైనా సరే, నీ అప్పుల సమస్య ఎటువంటిదైనా సరే, నీ బాధ ఎటువంటిదైనా సరే, నీ వేదన ఎటువంటిదైనా సరే, నమ్మవానికి సమస్తము సాధ్యము. సాధ్యము అసాధ్యం అసాధ్యం అని కూడా చెప్పి ఒక పెద్ద పత్రికే రాసేస్తున్నావు. నా భర్త రక్షింపబడడు, అసాధ్యము. నా అప్పుల బాధ తీరదు, అసాధ్యము. నా కష్టాలు తీరవు, అసాధ్యము. నీవు రాసి 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 నీ బుక్ అంతా నింపబడిపోయింది. చివరగా నీకు ఒక సభ చెబుతూ ఉన్నా, నా యేసు చెప్పిన నిప్పుల లాంటి సత్యాన్ని చెబుతూ ఉన్నా, నా యేసు చెప్పిన సత్యాన్ని చెబుతూ ఉన్నా. అసాధ్యం 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 అని చెప్పి నీ ధైర్యంతా రాసావు కదా, చివరిలోనైనా నీవు రాయి, నా యేసు నాతో ఉన్నాడు కాబట్టి నాకు సాధ్యం అని చెప్పి. ఆమేన్ ఆమేన్. నాకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. చేతులు తట్టరా, చెత్తలు తట్టాలా, చెత్తలు తట్టాలా. ఒక చిన్న గ్రామంలో ఉన్నాను కదా, నాకు సాధ్యపడదు, నేను సేవ చేయలేను, నాకు సాధ్యపడదు. నువ్వు అనుకుంటున్నావు వ్యవసాయం చేసే ఎలీషాను ప్రవక్తగా మార్చింది నా దేవుడు. ఆమేన్ ఆమేన్. వ్యవసాయం చేసే గిద్యోను విడిపించే వారికి గొప్ప వీరుడిగా మార్చింది నా దేవుడు. ఆమేన్. అసాధ్యం అసాధ్యం అనుకో, నీకు సాధ్యం 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 సమస్తము నా దేవుడు నీకు సాధ్యపరచగలడు. చేతులు తట్టేసండి, దేవునికి మహిమ చెల్లించండి. చాలా మంది విశ్వాసులకు వాక్యాన్ని ధ్యానించడం లేదు. వాక్యం తేటగా చెప్పబడుతుంది, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈరోజు ఎటువంటి వ్యాధితో వచ్చావో నాకు తెలియదు, ఈ రోజు అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరచబోతున్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అప్పుల సమస్య వచ్చావు, అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరచబోతున్నాడు. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నారు, అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరచబోతున్నాడు. ఆమేన్ ఆమేన్. 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేటి దగ్గర పక్షవాయుతో పడిపోయి ఉన్నాడు. పక్షవాయుతో పడి ఉన్నాడు 38 సంవత్సరాలుగా. బెతెస్దా కోనేటి దగ్గరకు యేసుక్రీస్తు వచ్చాడు. అతన్ని చూసి, అతని పరిస్థితిని చూసి, 38 సంవత్సరాలుగా పడిపోయి ఉన్నాడే, ఇతని స్థితిని మార్చాలని యేసు అడుగుతున్నాడు. నీవు స్వస్థ పొందకూర్చున్నావా అని అడిగినప్పుడు అతను అంటున్నాడు, అవునయ్యా అవునయ్యా, నా జీవితం 38 సంవత్సరాలుగా పడకలో ఉంది, 38 సంవత్సరాలుగా పడిపోయి ఉన్నాను. లేవాలన్న ఆశనాలు ఉంది, నడవాలన్న ఆశనాలు ఉంది, ఇతరులలాగా పరిగెత్తాలన్న ఆశనాలు ఉంది, కానీ నాకు సాధ్యపడలేదే, నాకు సాధ్యపడలేదే. దేవదూత వస్తున్నాడు, కోనేటిని కదిలిస్తున్నాడు, ఎవరో ఒకరు ముందు దూకేస్తున్నారు, స్వస్థపరచబడి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు, నాకు అసాధ్యమైపోయింది. 38 సంవత్సరాలుగా నాకు సాధ్యపడలేదు, 38 సంవత్సరాలుగా సాధ్యపడలేదు, సాధ్యం లేదు, సాధ్యపడలేదు. అసాధ్యమైన కార్యం నా జీవితాన్ని వెంటాడుతుంది. నా యేసు చెప్పాడు, నీవు అసాధ్యం 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 అంటున్నావు కదా, ఇప్పుడు నేను చెబుతున్నాను నీకు సాధ్యమవుతుంది, లేవు అన్నాడు. లేచాడు, ఎత్తుకొని పరిగెత్తు పరిగెత్తు. ఆమె చేతులు తప్పేసాయి. హల్లెలూయా హల్లెలూయా. నీకు అసాధ్యం అనుకుంటున్నావు, లేవు లేవన్న వెంటనే లేచాడా లేదా? హల్లెలూయా హల్లెలూయా. అసాధ్యం కానీ సాధ్యంగా చేశాడు నా దేవుడు. ఆమేన్ ఆమేన్. అదే నా యేసు. ఆమేన్ ఆమేన్. సైతాను అంటున్నాడు, నీకు అసాధ్యము, నువ్వు గెలవలేవు, నువ్వు పరిశుద్ధంగా జీవించలేవు, నీవు దేవుడికి సాక్షిగా జీవించలేవు, నీవు దేవుడి సేవ చేయలేవు, నీవు పాపి అని చెప్పి సైతాను చెబుతూ ఉన్నాడు. కానీ నా యేసు చెబుతున్నాడు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, నువ్వు జీవించగలవు, నువ్వు నడవగలవు, నువ్వు పరిగెత్తగలవు, దేవుడికి సాక్షిగా జీవించగలవు, దేవుడికి పరిగెత్తగలవు, దేవుడికి సేవ చేయగలవు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు సమస్యలు సాధ్యము సాధ్యము సాధ్యము. ఆమేన్